నర్మద పూజకు రెడీ అవుతూ ఉంటుంది. కానీ సాగర్ మాత్రం ఆలోచిస్తూ ఉంటే, హలో శ్రీవారు, ఏదో స్కూల్కి వెళ్ళని మారం చేసే చిన్న పిల్లాళ్ళ ఇంకా అలాగే కూర్చుంటారేంటి? పూజకి టైం అవుతుంది, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఓయ్, చెప్తుంటే వినపడట్లేదా? అర్థం కావట్లేదా? వెళ్ళవయ్యా స్వామి వెళ్ళు అంటూ ఉంటే, అబ్బా నా మూడేం బాగాలేదు నర్మదా, డిస్టర్బ్ చేయకు. ఏంటి ఇంకా నన్ను జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా? మామూలుగా అయితే నిన్న నువ్వు ఇచ్చిన షాక్కి నాకు చలి జ్వరం వచ్చి ఇంకా నేను బెడ్ మీదే ఉండాలి తెలుసా? జనరల్గా మీ నాన్న అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటావు. మీ నాన్న ఏదైనా అడిగితే నేల చూపులు చూస్తూ మాట్లాడతావు. మీ నాన్న కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటేనే భయం నీకు. అలాంటిది నువ్వు మీ నాన్నని ఎదిరించి మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదు తెలుసా? నేను ఇంకా అదే షాక్లో ఉన్నాను సాగర్ అని నర్మదా అంటూ ఉంటే, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నర్మదా? నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు మీ వాళ్ళకి దూరం కావాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్న అమ్మాయిని సంతోషంగా ఉంచడం భర్తగా నా బాధ్యత. అరే, నా భార్యని పుట్టింటికి దగ్గర చేయడానికి నేను జాబ్ చేయడం ఒక్కటే మార్గం. అది మా నాన్న అర్థం చేసుకోకుండా నేనేదో పెద్ద ద్రోహం, క్షమించరాని నేరం చేసినట్టు మాట్లాడితే బాధ లేకుండా, కోపం రాకుండా ఎలా ఉంటుంది నర్మదా అని సాగర్ అంటూ ఉంటే, దాంతో నర్మదా, సాగర్ ఏ భార్యకైనా అండగా నిలబడే భర్త దొరకడం, తన సంతోషం కోసం తపన పడే భర్త దొరకడం కంటే ఆనందం, సంతోషం మరొకటి ఉండదు. కానీ నువ్వు మీ నాన్నతో గొడవ పడడం, ఆ గొడవకి ఒక రకంగా నేనే కారణం. అది నాకు చాలా బాధ కలిగించే విషయం సాగర్. ఇంకెప్పుడు మీ నాన్నతో గొడవ పడకు ప్లీజ్. పూజకి రెడీ అవ్వు, టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు అని నర్మద అంటూ ఉంటే, ఇప్పుడు నేను వస్తే నేను మళ్ళీ మా నాన్నని ఒకరినొకరం చూసుకోవాలి నర్మదా, నేను రాను అని సాగర్ అంటాడు. ప్లీజ్ నర్మదా, నన్ను వదిలేయని సాగర్ అంటూ ఉంటే, నీకు ఎలా మాట్లాడితే నువ్వు వింటావో నాకు తెలుసు. ఈ మూడ్లో నుంచి నేను ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు స్వామి అని సాగర్ దగ్గరికి వెళ్ళి నర్మద చక్కెర గింతలు పెడుతుంది. దాంతో సాగర్ నవ్వుతాడు. ఇక ఇంతలో సాగర్ నర్మదాని హగ్ చేసుకుంటాడు. ఇక ఇంతలో వేదవతి నర్మదాని పిలిచేటప్పటికి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.